నమస్తే. నేరుగా ఈనాటి మన ఎక్స్‌ప్లెయినర్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. అదే స్మార్ట్ న్యాచురల్ మల్చింగ్. ముఖ్యంగా మన చిన్న సన్నకారు రైతులు అతి తక్కువ నీటితోనే అత్యధిక దిగుబడిని ఎలా సాధించవచ్చో ఒక అద్భుతమైన, అసలు ఖర్చే లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు మీరందరూ ఒక్కసారి ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచించండి. అడవుల్లోకి వెళ్ళి ఎవరూ నీళ్లు పోయరు, కలుపు తీయరు. అయినా సరే అడవులు ఎప్పుడూ అంత పచ్చగా, నేల అంత సారవంతంగా ఎలా ఉంటుంది? అసలు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ లేకుండానే ప్రకృతి తనను తాను ఎలా కాపాడుకుంటోంది? ఈ రహస్యమేంటో ఆలోచించారెప్పుడైనా? ఈరోజు సెషన్లో మనం ఈ 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా, అసలు మల్చింగ్ అంటే ఏంటి? పొడి ప్రాంతాల్లో నీటిని ఎలా ఆదా చేస్తుంది? నేల ఆరోగ్యం, కలుపు నివారణ, దీనికి వాడే పదార్థాలు, దీన్ని పొలంలో ఎలా అప్లై చేయాలి అనే నియమాలు. ఫైనల్గా, మల్చింగ్ తీసుకొచ్చే ఆ అద్భుతమైన మార్పు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం, అసలు ఈ ప్రకృతి రహస్యమైన మల్చింగ్ అంటే ఏమిటి? ఇందాక మనం అడవుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. సహజంగా అడవి నేల ఎప్పుడు కూడా చెట్ల నుండి రాలిన ఆకులతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ఆకులే నేల సారాన్ని కాపాడే ఒక రక్షణ కవచమన్నమాట. అచ్చమిదే అద్భుతమైన విధానాన్ని మన రైతులు తమ పొలాల్లో కూడా అమలు చేయడమే ఈ మల్చింగ్ కాన్సెప్ట్. దీన్ని కొంచెం క్లియర్గా నిర్వచించుకుందాం. మల్చింగ్ అంటే ఎండిన గడ్డి, ఆకులు లేదా మన పంట అవశేషాలను తీసుకువెళ్లి మొక్కల చుట్టూ నేలపై కప్పడమే. సింపుల్గా చెప్పాలంటే భూమికి ఒక న్యాచురల్ బ్లాంకెట్ కప్పడం లాంటిది. ఇది నేల సారాన్ని అమాంతం పెంచేస్తుంది. ఇక రెండవ అంశం, పొడి ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడం. ఇదైతే వాటర్ షార్టేజ్ ఉన్న రైతులకు నిజంగా ఒక వరం. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, మనం కప్పిన ఈ గడ్డి పొర సూర్యరశ్మిని డైరెక్ట్గా నేలపై పడకుండా ఒక షీల్డ్లా అడ్డుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మనం పెట్టిన నీళ్లు ఎండకు వెంటనే ఆవిరి కాకుండా ఉంటాయి. అంటే నేలలో తేమ మామూలు కంటే చాలా ఎక్కువ రోజులు అలాగే నిలిచి ఉంటుందన్నమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఈ న్యాచురల్ బ్యారియర్ వల్ల పంటలు కేవలం కొంచెం నీటితోనే చాలా అద్భుతంగా బలంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్న టైంలో మన చిన్న సన్నకారు రైతులకు ఇదొక పెద్ద లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. మూడవ విభాగం, ఆరోగ్యకరమైన నేల మరియు కలుపు నివారణ. కలుపు అనగానే రైతులందరికీ గుర్తొచ్చేది ఆ లేబర్ ఖర్చే కదా. రండి చూద్దాం. ఇక్కడ మనం ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న సామెతను గుర్తుచేసుకోవచ్చు. నేలపై డైరెక్ట్గా ఎండ పడకపోవడం వల్ల కలుపు మొక్కలకు బతికే ఛాన్సే ఉండదు. అంటే రైతులకు కలుపు తీసే కూలీల ఖర్చు పూర్తిగా మిగిలిపోయినట్లే. ఇంకో లాభమేంటంటే, ఈ మల్చింగ్ కింద ఉండే చల్లటి వాతావరణం మన మిత్రులైన వానపాములు, సూక్ష్మజీవులు పెరగడానికి సూపర్గా సెట్ అవుతుంది. ఇవి నేలని సహజంగానే గుల్లబారుస్తాయి. ఎప్పుడైతే ఇలా తేమ నిలిచి ఉంటుందో ఆటోమేటిక్గా నేలలో ఆర్గానిక్ కార్బన్ లెవెల్స్ పెరిగి నేల బలం డబల్ అవుతుంది. ఇక్కడ మొక్క వేర్లు ఎంత లోతుగా, బలంగా వెళ్తున్నాయో మీరే గమనించండి. ఇలాంటప్పుడు మొక్కలు భూమిలోని పోషకాలను ఈజీగా లాగేసుకుని మనకు బంపర్ దిగుబడిని ఇస్తాయి. నాలుగవ విభాగం, అసలు ఈ మల్చింగ్ చేయడానికి మనం ఎలాంటి పదార్థాలు వాడాలి? ఇక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీనికోసం మనం మార్కెట్కి వెళ్ళి ఏదేదో కొనక్కర్లేదు. మన పొలంలోనే ఎటూ మిగిలిపోయే వరిగడ్డి, రాలిన ఎండు ఆకులు, పాత పంట అవశేషాలు లేదా కొబ్బరి చిప్పలు, ఇవే మనకి ముడిసరుకు. ₹1 అదనపు ఖర్చు లేకుండా రైతులు వీటిని చాలా ఈజీగా మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. అయితే ఇక్కడొక పెద్ద వార్నింగ్ అండి. ఎట్టి పరిస్థితిలోనూ ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా రసాయనాలు కలిసిన ఏ ఇతర పదార్థాలను కానీ మనం ఇక్కడ వాడకూడదు. ఎందుకంటే మనం ఇంతసేపు ఏ వానపాములు, సూక్ష్మజీవుల గురించైతే మాట్లాడుకున్నామో, ప్లాస్టిక్ వాటి న్యాచురల్ లైఫ్ సైకిల్ని పూర్తిగా నాశనం చేసేస్తోంది. కాబట్టి ప్లాస్టిక్కి నో చెప్పండి. 5వ విభాగం, దీన్ని పొలంలో అప్లై చేయడానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మనం మల్చింగ్ చేస్తున్నప్పుడు ఈ 3 రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలి. రూల్ నంబర్ 1, ఆ గడ్డి మొక్క కాండానికి తగలకుండా తప్పనిసరిగా కొంత గ్యాప్ ఉంచాలి. రూల్ నంబర్ 2, ఆ పొర మరీ మందంగా, గట్టిగా వేయకూడదు. నేలకు బాగా గాలి ఆడేలా ఉండాలి. ఇక రూల్ నంబర్ 3, ఆ పొర కింద ఎప్పుడూ కాస్త తేమ ఉండేలా చూసుకోవాలి. గాలి ప్రసరణ అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఇదిగో, ఇక్కడ ఏది కరెక్ట్ పద్ధతి, ఏది రాంగ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది కదూ.
కాండానికి అతుక్కోయేలా గడ్డిని ఒక కుప్పలాగా పోసేయడం చాలా పెద్ద తప్పు. అలా చేస్తే ఆ కాండం అక్కడే కుళ్ళిపోయే ప్రమాదముంది. కాబట్టి కాండం చుట్టూ కొద్దిగా గ్యాప్ వదిలి గాలి ఆడేలా ఒక రింగులాగా చుట్టూ పరచడమే కరెక్ట్ పద్ధతి. ఇక ఆఖరి విభాగం మల్చింగ్ వల్ల నిజంగా ఎలాంటి మార్పొస్తుంది? ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మీకు అసలు పిక్చర్ అర్థమైపోతుంది. మల్చింగ్ చేయని భూమిలో నీళ్లు ఎక్కువగా కావాలి, కలుపు బెడద పీడిస్తోంది, దిగుబడి మామూలుగానే ఉంటుంది. కాని మల్చింగ్ చేసిన భూమిలో నీటి ఆదా అద్భుతంగా ఉంటుంది, కలుపు సమస్య ఉండదు, నేల ఎప్పుడూ పచ్చగా సారవంతంగా ఉండి దిగుబడి మాత్రం అదుర్సనిపిస్తోంది. అంటే వ్యవసాయమనేది ఒక కష్టమైన ఖర్చుతో కూడిన పని నుండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్లా మారిపోతుందన్నమాట. ఇక ఈ సెషన్ ముగించే ముందు ఒక్క మాట. మల్చింగ్ అనేది ప్రకృతి వ్యవసాయానికి ప్రాణం లాంటిది. ఖచ్చితంగా ఇది 100% నిజమండి. ప్రకృతి మనకి ఇంత అద్భుతమైన, అసలు ఖర్చేలేని పరిష్కారాన్ని కళ్లముందుంచినప్పుడు ఇంకెవరైనా సరే తమ పొలాన్ని ఆ ఎండకు ఖాళీగా ఎందుకు వదిలేస్తారు చెప్పండి? ఈ సింపుల్ టెక్నిక్ని కరెక్ట్గా వాడితే తక్కువ నీటితోనే ఎంతో అద్భుతమైన లాభాలను